రాజధాని అమరావతిలో పైపులు తగలబడిన ఘటన వెనుక విద్రోహ చర్య ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 130 నుంచి 140 డిగ్రీల వేడితో నిప్పంటిస్తే తప్ప పైపులు తగలబడే అవకాశం లేదంటూ నిపుణులు చెప్తున్నారని, దీన్ని బట్టి చూస్తే చిన్న నిప్పురవ్వ అంటుకునో లేదా మరో కారణంతోనో అంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశమే లేదనేది అర్థమవుతోందని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి 24 గంటల్లోగా కారణాలు వెలికి తీయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు ఎస్పీ బకుల్ జిందాల్ను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 3 ఘటనలు ఒకే తరహాలో జరిగాయని, వాటన్నింటినీ లింక్ చేసి దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని, ఆ కోణంలో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. రాయపూడిలో హెచ్ఓడీ టవర్లు నిర్మిస్తున్న సంస్థకు సంబంధించిన పైపులు సోమవారం అర్ధరాత్రి దగ్ధమైన ఘటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్తో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనపై అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. అత్యంత వేగంగా మంటలు వ్యాపించడానికి కారణాలేంటని సీఎం ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధానిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల తీరును చూస్తే కుట్రకోణం ఉన్నట్లు అనిపిస్తోందని సీఎం అన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాల వెనుక కుట్రకోణాన్ని విశ్లేషించి వాస్తవాలు బయటకు తీయాలని ఆదేశించారు. వరుస ఘటనల ద్వారా అలజడి సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లు తెలితే ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నందున కోట్లు విలువైన సామాగ్రిని నిల్వ చేసి పెట్టారని, ఇలాంటి సమయంలో జరుగుతున్న ఘటనల వల్ల అనవసరమైన అడ్డంకులు ఏర్పడతాయని చంద్రబాబు అన్నారు. తాజా ఘటన దృష్ట్యా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో అదనపు గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నిర్మాణ సంస్థ సామాగ్రి నిల్వ చేసుకునే యార్డుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భద్రతా సిబ్బందిని పెట్టుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి వారి రాకపోకలు గమనించాలని ఆదేశించారు.